రెడీయా? హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ప్రెసెంట్ వైసీపీ ఉంది కదా, వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకని? అంటే మీకు తెలిసిన రీజన్స్ చెప్పండి, ఎందుకు ఎందుకు రావాలనుకుంటున్నారు? ప్రజెంట్ ఆయనే కదా ఎక్కువ ఫామ్లో కనిపిస్తుంది. విమర్శలు వచ్చినా సరే ఏమొచ్చినా ఆయనే వస్తుంది. అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు బాగా సక్సెస్ అయ్యాయి అంటున్నారు ప్రజల్లో, గ్రౌండ్ లెవెల్లో కూడా సక్సెస్ అయ్యాయి అంటున్నారు. సో అది రీజన్ అనుకోవచ్చా మళ్ళీ గెలవడానికి జగన్ గారు? అదే రోడ్లో ఒకటే బాగాలేదని కొద్దిగా బ్యాడ్ టాక్ ఉంది, కానీ అది ఒకటి కరెక్ట్గా చేస్తుంటే కనుక అతనే చాలా వరకు సంక్షేమ పథకాలు ఆయనే ఇస్తున్నాడు కదా. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే కష్టమే కదా. వేరే ఆప్షన్ ఎవరున్నారు ఇంకా అంటే ఎవరు లేరు కదా. టీడీపీ జనసేన అంత నమ్మకం లేదేమో జనాలకు అనుకుంటున్నాను. ప్రజల్లో అంత లేదా అనుకుంటున్నా ఎక్కువ శాతం జగనే అనుకుంటున్నా. జగన్ మళ్ళీ అంటే రెండోసారి అదే ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు. వస్తుంది అనుకుంటున్నా. సో మీకు తెలిసినంతవరకు బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే ఏం చెప్పలేము. ఈయన ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయనలా కొద్దిగా అన్ని మంచి పనులు చేస్తారని నమ్మకం. అదే అంటే రాజన్న రాజ్యం అని చెప్పేసి అంటుంటారు కదా ప్రజలు, మరి అదే పరిపాలన చూపిస్తున్నాడు ఆయన కూడా, కొడుకు కూడా? ఇంకా బెటర్గా చూపిస్తే ఇంకా బాగుంటుంది ఇప్పటికన్నా. ప్రస్తుతం అయితే బాగుంది, పర్వాలేదు. ఒక రోడ్లు ఒకటే బ్యాడ్ టాక్ తప్ప. నేను వెళ్ళాను మొన్నే తాడేపల్లికి, అస్సలు బాగాలేదు రోడ్లు. కాకపోతే అదొకటి కొంచెం సరి చేస్తే బాగుంటుంది. ఓకే. బాబు గారును జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు ఈసారి. సో ఈయన ఒంటరిగా వస్తున్నాడు, ఈయన గెలుస్తాడంటారు? 80% అయితే నమ్మకం ఉంది. జగన్ గారికి ప్రజల మద్దతు ఉందా? ఉన్నది 80%. నాకు తెలిసిన వరకు చాలామంది అదే అనుకుంటున్నారు. 170 సీట్లు ఈసారి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోయినసారి 151 వచ్చినాయి కదా, అంతే రావచ్చు అనుకుంటున్నాను. మళ్ళీ అదే 150. సో జగన్ గారిలో మరియు బాబు గారిలో మీరు ఎవరు నమ్ముతారంటే ఏం చెప్తారు? ఇద్దరు మంచి వాళ్ళే. చంద్రబాబు గారు అంటే నాకేం లేదు, చాలా ఆయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. కాకపోతే జగన్ గారు ప్రస్తుతం హవా ఉందంట. థ్యాంక్ యూ.